హాయ్ అండి. వెల్కమ్ టు గంగా టైలర్స్ అండ్ కలెక్షన్స్. ఈరోజు వీడియో వచ్చి పాట్ నెక్ ఎలా కట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే లైనింగ్ బ్లౌజ్ ఇలా వేసుకుని ఎక్స్ట్రా ఖర్చులు ఉంటాయి కదా ఇక్కడ ఇలా కట్ చేసుకుని ఒక లైన్ వేసుకోవాలి. లైన్ వేసుకున్న తర్వాత ఇది కట్ చేసుకుందాం. ఇది పాట్ నెక్ బ్లౌజ్ అండి. పాట్ నెక్ మామూలుగా నార్మల్ బ్లౌజ్ ఎలాగ పెడతామో మార్కింగ్స్ అలాగా పెట్టి నెక్ మారుతుంది అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలా కట్ చేసిన తర్వాత మనకి బ్లౌజ్ సైజెస్ వచ్చి ఈ సైజుని బట్టి ఈ బ్లౌజ్ కట్ చేసుకుందాం. చూద్దాం. ఇది వచ్చి లైనింగ్ బ్లౌజ్ కదా. లైనింగ్ బ్లౌజ్కి అయితే ఇక్కడ కింద ఖర్చులకు 1/2 ఇంచు వదిలితే సరిపోతుంది. లైనింగ్ అటాచ్ చేస్తాం కదా, దానికి ఒక 1/2 ఇంచు వదిలితే సరిపోద్ది అనమాట. నార్మల్ బ్లౌజ్కి అయితే 1.5 ఇంచ్ అలా తీసుకోవచ్చు, కానీ లైనింగ్ బ్లౌజ్కి అయితే 1/2 ఇంచ్ సరిపోద్ది. ఇది బ్లౌజ్ యొక్క పొడవు వచ్చి 14 వచ్చింది. 14కి ఇలా మార్కింగ్ చేసుకుందాం. 1/2 ఇంచు ఖర్చులకి ఇక్కడ కూడా ఇలా మార్కింగ్ చేసుకుని సేమ్ ఇదే విధంగా మార్కింగ్ చేసుకుని లైన్ డ్రా చేసుకుందాం. ఓకే, ఇది వచ్చి 28.5 ఉంది. 28.5 ఉంది. బ్లౌజు నడుం లూజ్ వచ్చి 28.5 ఉంది. మనం నడుం లూజుని బట్టి చెస్ట్ లూజు ఎలా పెట్టుకోవాలనేది చూద్దాం. 28కి 28.5కి బ్లౌజు నడుం లూజ్ 28.5 వచ్చింది కదా. 28.5ని ఏ విధంగా తీసుకోవాలో 4 భాగాల కింద చూద్దాం. ఇలా టేప్ వచ్చి ఇలా పెట్టుకోవాలి, ఈ విధంగా పెట్టుకోవాలి. 4 భాగాల కింద ఇలా 28.5కి పెట్టుకున్నాం కదా. ఇలా 4 భాగాల కింద చేసుకుంటే 7.5 వచ్చింది. 7.5కి ఇక్కడ పెట్టేసుకుందాం. 1 ఇంచు నడుం దగ్గర డాట్లు, 2 ఇంచులు ఖర్చులు. ఓకే, ఇది చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి మనకి 28, 29, 30 ఇవన్నీ చిన్న సైజ్ బ్లౌజులు అన్నమాట. 30 నుంచి 31, 32, 33 అలా ఉంటాయి కదా, అవన్నీ పెద్ద సైజ్ బ్లౌజులు అనమాట. ఇప్పుడు చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి నెక్ షోల్డర్ వచ్చి 5 ఇంచెస్ పెడుతున్నాను. 5 ఇంచెస్ పెట్టి ఇక్కడ చంకడౌన్ కూడా 5 ఇంచెసే పెట్టి చెక్ చేద్దాం. చెక్ చేసిన తర్వాత కరెక్ట్గా వస్తే మనం చూసుకుని పెట్టుకోవాలన్నమాట. ఆమ్ డౌను మనం 1-2 సార్లు చెక్ చేసుకుని పెట్టుకోవాలండి. లేదంటే చంక లూజ్ అవడం, చంక దగ్గర ముడతలు రావడం అలా జరుగుతుంది అనమాట. ఇక్కడ 1 ఇంచ్ పెట్టుకుంటున్నాను. ఇది నడుం లూజుని బట్టి చెస్ట్ లూజు ఎలా మార్క్ చేయాలో చూద్దాం. మనకి నడుం లూజు ఎంతైతే వచ్చిందో దానికి 1.25 కలుపుకుంటే సరిపోద్ది అనమాట. ఇప్పుడు నడుం లూజు మనకి ఎంత వచ్చింది? 7.5 వచ్చింది. 7.5 దీనికి 1.25 కలుపుకుంటే సరిపోద్ది. నడుం లూజు 7.5 వచ్చింది కదా, దానికి 1.25 కలుపుకుంటే సరిపోద్ది అనమాట. అది చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది మనకి. 7.5కి ఇక్కడికి వచ్చింది. 1.25 కలపాలి. 1.25 అంటే 8.25 వస్తుంది. 8.5 8.75 వస్తుంది. ఇదిగోండి ఇక్కడికి 7.5కి 1.25 కలిపాం కదా. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. 7.5 నడుం లూజు 7.5 వచ్చింది కదా. 7.5కి 1.25 కలిపితే చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది అనమాట. 8.25 పెట్టుకుంటే మనకి కరెక్ట్గా చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది. తర్వాత ఇలా డ్రా చేసుకున్నాం.
ఖర్చులకి 2 ఇంచులు ఇక్కడ పెట్టుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఇలా మార్క్ చేసిన విధంగా డ్రా చేసుకుందాం. ఎవరికి కూడా ఫస్ట్ అన్నీ వచ్చేయండి, నెమ్మదిగా వస్తుంటాయి. ఓకే, అర్థమైందా? ఇప్పుడు నెక్ షోల్డర్ ఎంత పెట్టుకోవాలో చూద్దాం. షోల్డర్ వచ్చి 3 పెట్టుకుందాం, నెక్ వచ్చి 2 పెట్టుకుందాం. ఇప్పుడు ఈ నెక్లోనే మనం పాట్ నెక్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. బ్లౌజ్ ఉంది కదా, ఈ బ్లౌజ్ని ఇలా పెట్టుకుంటే నెక్ ఎంత పొడవు వచ్చిందనో తెలుస్తుంది. ఇలా పెట్టుకుని ఇక్కడికి మనం ప్రతిదీ టేపుతో కొలుచుకుంటే ఏ సైజ్ బ్లౌజ్కి ఎంత నెక్ వస్తుంది, ఏ సైజ్ బ్లౌజ్కి ఎన్ని కొలతలు వస్తున్నాయని తెలుస్తుందని ప్రతిదాన్ని టేప్ తీసుకుని కొలుచుకుంటే 5 వచ్చింది. 5కి 1/2 ఇంచు ఖర్చులకి. ఇక్కడ పైన నెక్ 2 పెట్టుకున్నాం కదా, కింద వచ్చి 2.5 పెట్టుకుందాం. ఇలా మార్క్ చేసుకుని ఈ విధంగా డ్రా చేసుకోండి. ఇప్పుడు వచ్చి ఇది పాట్ నెక్ కదా, ఇక్కడ నుంచి ఈ విధంగా, అంతే. ఈ విధంగా మనం కట్ చేసుకున్నామంటే పాట్ నెక్ కరెక్ట్గా వస్తుందండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.